హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ముద్రగడ గారు చనిపోయి 15 రోజులు అవస్తున్నా ఆయనకు సంబంధించినటువంటి రాజకీయాలు ఇంకా ఆయన పేరు మీద ఇంకా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఆయన సంస్కరణ సభ పేరుతో చాలామంది రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అటు కూటమిలో కూడా ముఖ్యంగా టీడీపీలో కూడా ఒక కొత్త రాజకీయానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు కాపు జేఏసీ నాయకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. కాపు జేఏసీ అధ్యక్షులు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముద్రగడ గారికి సంబంధించి ఆయన చనిపోయినా కూడా ఆయన పేరు మీద ఇంకా రాజకీయాలు అయితే ఆగేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లా. ముఖ్యంగా రీసెంట్గా అంబటి రాంబాబు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముద్రగడ గారు పేరే మార్చుకున్నారు కానీ కులాన్ని మార్చుకోలేదు, ఆయన కాపు నాయకుడు అనేటువంటి దాంట్లోనే కొంతమంది కొన్ని ఒక్కొక్క స్టేజ్ మీద ఒక్కొక్క వాదన వినపడతా ఉంటుంది. నిన్న టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఒక ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి వేరే విధంగా మాట్లాడారని ఒక్కొక్క వాదన ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. ఏంటి సార్ అసలు ముద్రగడ గారికి సంబంధించినటువంటి ఈ పరిస్థితి ఎప్పటికీ ఆగేటువంటి పరిస్థితి అంటారు అసలు? అంటే ముద్రగడ పద్మనాభం గారు సార్ మొట్టమొదటిసారిగా ఆయన 78 లో ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని కాపు ఉద్యమాలు చేసిన మాట వాస్తవం. కాపు మూవ్మెంట్ చేశారు. ఫస్ట్ అయితే కాపు నాడుని ఎస్టాబ్లిష్ చేసింది, కాపునాడు అసోసియేషన్ పెట్టింది మిర్యాల వెంకట్రావు గారు. మిర్యాల వెంకట్రావు గారు కాపులకు అన్యాయం అవుతుందని చెప్పేసి ఆయన మరి కాపునాడు పెట్టి దగ్గర 40 years అవుతుంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి కాపుల యొక్క ఏదైతే బ్యాక్వర్డ్నెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇచ్చేసి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ చేస్తా ఉండేవాళ్ళు. కొన్ని ఇష్యూస్ ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్లేవాళ్ళు, కొన్ని సమస్యల పరిష్కారం చేసేవాళ్ళు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారు పంతం పద్మనాభం గారికి మంత్రి పదవి ఇచ్చారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో. ఇచ్చినప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఈయన బయటకు రావటం జరిగింది. బయటకు వచ్చేసి ఉద్యమాలు అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కలిసి కాపునాడు ఉద్యమాలు అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఆత్మశాంతి కలగాలి. ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు ఆయన్ని ఆత్మశాంతి కలగాలి, ఆయన డిస్టర్బ్ చేయకూడదు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినటువంటి మరణాన్ని కూడా రాజకీయం చేయాలి అని, ఎందుకంటే ఆయనకి శవ రాజకీయాలు చేయటం అనేది మొదటి నుంచి కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళ అమ్మాయిని కూడా క్రాంతిని కూడా రాకుండా డిస్టర్బ్ చేయటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అక్కడ ఉన్నటువంటి రాంబాబు వీళ్ళందరూ ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేశారో మనం చూసాం. మనం అయితే నేననేది ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఆ రోజు అటెండ్ అయ్యేవాళ్ళు అటెండ్ అయ్యారు, కలిశారు, వచ్చారు, అయిపోయింది. అయితే ఇక్కడ ఒక రాజకీయ కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సంతాప సభలో అనేటువంటి ముసుగులో వైసీపీ పార్టీ రాజకీయం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి కీలకమైన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ కుమారుడు గిరిబాబు ప్రతిపాడికి అసెంబ్లీకి ఇన్ఛార్జ్ ఉన్నారు వైసీపీకి. ఆయన 100% పార్టీ నాయకుడు. మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకుడు ఉంటే మళ్ళీ ఆయన కుల నాయకుడు అని చెప్పేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారినేమో పార్టీ అధ్యక్షుడు అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి నాయకుడు వైసీపీ నాయకుడిగానే చూడాలి తప్ప కాపు నాయకుడిగా చూడకూడదు అంటారు. అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ముద్రగడ పద్మనాభం గారు పార్టీ నాయకుడు కాదు, ఓన్లీ కుల నాయకుడు అని చెప్పేసి జనాన్ని ఒక ముసుగు వేసి కులం ముసుగేసి ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆ పార్టీలో పిఎస్ఐ కమిటీలో సభ్యులుగా కీలకమైన స్థానంలో ఉన్నప్పుడు ఆయన 100% వైసీపీ నాయకుడు అవుతాడు. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కులాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ నేను ఓడిస్తాను, నేను గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాడు. చివరికి కుటుంబంలో వాళ్ళ అమ్మాయిని కూడా దూరంగా పెట్టిన పరిస్థితి మనం చూసాం. అంతేకాదు ముద్రగడ పద్మనాభం గారి ఇంటిలో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క నిలువెత్తు పటాలు ఈ రోజు కూడా ఉన్నాయి. వాళ్ళు కాపులకి 100% మోసం చేశారు, ద్రోహం చేశారు అన్న విషయం బహిరంగ రహస్యమే.
ఎందుకంటే బీసీలో చేర్చకుండా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయకుండా జీవో 13 ఏ జీవో అయితే ముద్రగడ పద్మనాభం గారు పోరాటం చేసి ఒక జీవో తీసుకొచ్చారో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు ఆ పక్కన పడేసి ఆ రోజు ముస్లింస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చిన విషయం మనకు వాస్తవం తెలిసిన విషయం. మరి కాపులను మోసం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిలువెత్తు పత్రాన్ని ఇంట్లో పెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కాపులకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని నేను 5% ఇవ్వను అని చెప్పేసి ఆయన తీసేశారు. రిజర్వేషన్స్ నా వల్ల కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పాడు. వాళ్ళ స్వయంగా కెర్లంపూడిలోనే ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్స్ అని యువకులు అడిగితే ఆ యువకుల మీద దాడి చేసి అక్కడ ఒక కాలువ ఉంటే కాలువలో తోసేశారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నిలువెత్తు పత్రాలు, రాజశేఖర పత్రాలు ఇంట్లో పెట్టుకుని రోగుల పత్రాలు మళ్ళీ ఆయన కాపు నాయకుడు అని చెప్పేసి ముసుకనే చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో పార్టీ అధ్యక్షుడు, ఆయన బతుకు రెడ్డి నాయకుడు కాదు, ఒక ముఠా నాయకుడు కాదు. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం కాపు నాయకుడు. ఆయన పార్టీ అంటే ఆయన పార్టీలో ఉంటారు, కీలకంగా ఉంటారు, కానీ పార్టీకి సంబంధం లేదనేది వాళ్ళు వేసేటువంటి ముసుగు. ప్రతి నాయకుడికి నువ్వు దళిత నాయకుడివి, నువ్వు బీసీ నాయకుడివి, నువ్వు కాపు నాయకుడు అన్నారు. కానీ నేను రెడ్డి నాయకుడిని ఆయన అవట్లేదు. అంటే కాపు నాయకుడు అయితే నువ్వు రెడ్డి నాయకుడు అవుతావు, లేదు నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే ముద్రగడ పద్మనాభం గారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ గా కీలకమైన వ్యక్తిగా వైసీపీకి నాయకుడు అవుతాడు. అందువల్ల కులంలో మీరు చుచ్చు పెట్టదు. కాపు కులంలో ఎలాంటి డ్రామాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంతాపాలని చెప్పేసి ఒక కుట్రతో ఇవన్నీ చేయొద్దు. కులాల మధ్య చిచ్చు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేయటం వల్ల హైదరాబాద్ లో హిందూ ముస్లింస్ ఇష్యూ వల్ల 400 మంది చనిపోయారు. మరలా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కాపులు, కమ్మ సామాజిక వర్గం, కాపులు, బీసీ సామాజిక వర్గాల కాపులు, దళితులతో ఒక చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, ఈ రోజు కాదు 30-40 సంవత్సరాలు చూస్తున్నాం. దాన్ని ఆయన 100% ఇంప్లిమెంట్ చేసి ముఖ్యమంత్రి కావటం కోసం అని చెప్పేసి ఈ కుట్రలన్నీ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యువత దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. మరి క్లియర్గా అంటే ఆయన ఎజెండా వేరుందంటారు. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ముద్రగడ గారిని కాపు నాయకుడిగా చిత్రీకరించి వెనకాల చేయాల్సినటువంటి కూడా చేసేందుకు ఒక ప్లాన్ వేసుకున్నారంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, బీసీలో ఒక నాయకుడు ఎదిగితే ఆ నాయకుడిని పార్టీ నాయకుడు అనుకుంటే బీసీ నాయకుడు అంటాడు. అదేవిధంగా దళితుల్లో ఒక నాయకుడు ఒక పెద్ద స్థాయికి వస్తే వాళ్ళని ఆ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా వీళ్ళు దళిత నాయకులు అంటారు. అంటే వీళ్ళెవరో కూడా అందరికీ నాయకులుగా ఎదగకూడదు, కేవలం మీరు మీ కులానికి నాయకులు అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. జోగి రమేష్ గారు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన బీసీ నాయకుడి కింద అన్నారు. ఇప్పుడు అదే వాళ్ళ వరకట్న వేధింపుల కేసులో ఆయన మరి దాని గురించి ఇప్పుడు బీసీ నాయకుడు అంటారా లేదో మరి? నిజమే మీరు చెప్పి వైసీపీ నాయకుడు జోగి రమేష్ గారు. జోగి రమేష్ గారిని కూడా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు నాయకులు ఎదిగారో ఏమన్నా సమస్య అయితేనేమో ఆ కులం నాయకుడు బీసీ నాయకుడు అంటున్నారు. అంటే నేనేమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు వీళ్ళందరూ పార్టీ నాయకులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి నాయకుడు అయినప్పుడు వీళ్ళందరూ కూడా కాపు నాయకులు, బీసీ నాయకులు, దళిత నాయకులు అవుతారు. ఇంకొక విషయం ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు 1999లో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎంపీగా ఉన్నారు కాకినాడకి. ఆ రోజు కూడా ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. అంతకుముందు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పద్మనాభం గారికి పెద్దాపురం ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మనాభం గారికి ఆ రోజు మనకి ఇచ్చారు. అంటే 2 సార్లు కూడా ఆయనకి మంత్రి పదవి మిస్ అయింది. ఆ యాంగిల్ తో కూడా ఆయన బయటకు వెళ్ళిపోయి సార్ రాజశేఖర రెడ్డి గారితో అప్పటి నుంచి కలిసి రాజశేఖర రెడ్డి గారేమో ఆయన జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి అసమర్థవాదిగా ఉన్నాడు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆయన దించడానికి ఆయన కుట్రలో కుతంత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. దాంట్లో ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఇన్వాల్వ్ చేసి మేజర్ గా కాపు సెక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి డిస్టర్బ్ చేసే యాక్టివిటీలో పద్మనాభం గారిని ఒక బలి పశువుగా వాడుకున్నారు. ఆయన్ని ఈయనేమో గుడ్డిగా నమ్మాడు. ముద్రగడ పద్మనాభం గారు రాజశేఖర రెడ్డి గారిని
గుడ్డిగా నమ్మేశాడు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాకు తెలిసి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ తల్లి చెల్లి కూడా ఎంతలా నమ్మలా ముద్రగడ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి పాడి మోయలేదు, అదే విధంగా బాబాయ్ పాడి మోయలేదు. నేను మరి హాస్పిటల్లో 2 నెలలు ఉన్నా కూడా ఏ రోజు వెళ్లకుండా ఆయన, మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలవరు వచ్చినా కూడా ఇది ఏ రోజు వెళ్లకుండా కేవలం చనిపోయినప్పుడు మటుకు కేవలం ఓట్ల కోసం, కాపుల ఓట్లు ఎక్కువ కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు అక్కడికి వెళ్ళి పాడి మోసి అక్కడికి వీడియో రానియకుండా అందరి మీద దాడులు చేసేసి ఆ డ్రామా అంతా కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నేనేమంటున్నా అంటే మీరు నాయకులుగా చూడండి, ప్రతిదీ కూడా చావును కూడా మీరు ఓట్ల పరంగా ఓట్ల కోసం చూడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఓట్లు కూడా కుట్రల్లో బలి కావద్దు. మీరందరూ వాళ్ళ నాయకుడు గర్వంగా చెప్పుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినా మా నాయకుడు అని చెప్పి. అదే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఆయన మీకోసం ఎన్నో చాలా చేసి ఎన్నో చేసి చివరికి తుల్లో రైలు సంఘటన కూడా జరిగితే దాని వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన కూడా జైలుకి వెళ్ళాడు. కాపు యువత కూడా కొన్ని వేల మంది జైలుకి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఉద్యోగాలు లేకుండా నాశనం అయిపోయినాయి. అంతేకాదు ఈ కులస్తుల్ని సంఘ విప్లవ శక్తులుగా ముద్ర వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం కాపు యువతని, కాపు సామాజిక వర్గాన్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించారు. అది మొదటి నుంచి, నేను ఈ రోజు కదా ఆ రోజు నుంచి కూడా మనం చెప్తున్నాము. ఇదంతా కూడా కుట్ర చేసి పెద్ద ఎత్తున చేశారు. ఆ కుట్రలో కూడా ముద్రగడ పద్మనాభం గారి బలైపోయాయి. ఈవెన్ వాళ్ళ నాయకుల ఎవరు అంబటి రాంబాబు గారి మాటలు కూడా దానికి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా చెప్తా ఉంటారు, కాపుల తాగుబోతులు తిరుగుబోతులు, వాళ్ళకి ఎంతసేపు గొడవలు, మందు, మద్యం, మాంసం తప్ప. అంబటి రాంబాబు గారు మొదటి నుంచి కూడా కులాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన చాలా క్లియర్ చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి నాకు ముఖ్యం, నాకు కులం ముఖ్యం కాదు. ఈ కులం అనేది వీళ్ళకి క్రమశిక్షణ లేదని చెప్పేసి ఎన్నో రకాలుగా ఈ కులాన్ని కించపరిచాడు. కించపరిస్తే అలాంటి రాంబాబును జగన్మోహన్ రెడ్డి నువ్వు టైగర్, నువ్వు నీ కులాన్ని నువ్వు కించపరుస్తున్నావు, నీ కులాన్ని నువ్వు అవమానిస్తున్నావు కాబట్టి ఎవరైతే కులాన్ని అవమానిస్తాడో, ఎవరైతే కులం మధ్య చుచ్చు పెట్టి చేస్తాడో, కుట్రలు చేస్తాడో వాడు హీరో అని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అన్నమాట. నేనేమంటున్నా ఇలాంటి కుట్రలు చేయదు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు అధికారం కావాలి, సేవ చేయి, రాజకీయాలు చేసుకో, వాళ్ళ నుంచి ఓట్లు పొందు. అంతే తప్పితే ఈ కుట్రలు కుతంత్రాల ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనేది అయిపోయింది. నీ హిస్టరీ అయిపోయింది. నీకు రాజకీయంగా నీకు ఎండ్ అయిపోయింది. ఇక నీ వాళ్ళ అవకాశం లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేయొద్దు, కూటమి ప్రభుత్వం మీద కుట్రలు చేయొద్దు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడానికి కాపు కులాన్ని నీ కోసం అని చెప్పేసి, నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం బలి చేయొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇదనమాట శ్రీనివాస్ గారు చెప్తుంది. ఏంటంటే ముద్రగడ గారిని వైఎస్ఆర్సీపీ నాయకుడిగానే గౌరవించుకోండి తప్ప కాపు నాయకుడిగా ఆయన్ని తీసుకొచ్చి ఆయన సంస్కరణ సభలు చేసి ఇవన్నిటి మీద రాజకీయం చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేయకండి దయచేసి. ఆయనను వదిలేయండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన పేరు పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదు. మీకేమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమస్యల మీద స్ట్రైట్ అవే పాలిటిక్స్ చేయండి తప్ప ఇలాంటివి ముఖ్యంగా కాపు యువత మీద కావచ్చు, కాపు ప్రజానీకం మీద మీరు రాజకీయాలు చేయటం అనేది తగదు అని చెప్పి కాపు జేఏసీ నాయకులుగా ఉన్నటువంటి, కాపు పొలిటికల్ జేఏసీ నాయకులుగా ఉన్నటువంటి వేల్పూరి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటిది చూద్దాం. ఆయన చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కాపులను అడ్డం పెట్టుకుని చాలా గందరగోళానికి గురి చేసేటువంటి ప్లాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆయన ఆరోపణ.